ఆంధ్ర తెలంగాణ పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి మహిళా కళాకారుని పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మల్లారి. మరి మల్లారి నేడు 65 సంవత్సరాలు మరి యావత్ ప్రపంచంలోనే ఎక్కడ చూసినా కూడా ఒక మహిళా కళాకారునిగా కాలుకు గజ్జగట్టి మరి గుజాన గొంగడేసి నెత్తికి రూమాలు కట్టి ఎన్నో కళాకారుల్లో భాగంగా ఎన్నో కళ్యాణాలు చేసినటువంటి గొప్ప మహిళ. మరి నేడు ఒగ్గు కళాకారులందరినీ కూడా విడిచి తీరని లోకానికి ప్రయాణం చేసినటువంటి రోజు అనుకోవచ్చు. మరి మనతో పాటు మరి కళాకారులు మరి ఎక్కడ చూసినా కూడా ఏ కార్యక్రమైనా ముందుండేటువంటి సీనియర్ కళాకారుడు యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనే. చెప్పాలన్న మరి ఈ రోజు ఒక మహిళా కళాకారుని మీ అందరిని విడిచి మరి తీరని లోకానికి వెళ్తుంది, దానిపై మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మల్లారి ఈ యొక్క ఒగ్గు కళాకారులను, బీర్ల కళాకారులను, తోటి కళాకారులను, వాళ్ళ ఒక కుటుంబాన్ని అందరిని విడనాడిపోతుందంటే అందరికీ బాధాకరణమే. ఎందుకంటే జమ్మ మల్లారి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. పలాని ఏరియాల జమ్మ మల్లారి పండుగలు చేస్తుంది, వేషాలు కడుతుంది, మంచి కళాకారునిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఈ యొక్క 64 కళలల్లో ఈ ఒగ్గు కథ అనేది ముఖ్యమైంది. అన్ని కళలలో ఆడవిళ్ళు ఉన్నారు, కానీ ఈ యొక్క ఒగ్గు కథ లోపల ఉన్నదంటే ఆడవిళ్ళు ఒక్కతే, జమ్మ మల్లారి. ఈమె చిన్నప్పటి నుంచి ఒక 8 ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి అయిన జమ్మ గుండాలెంబడి తిరిగి ఇక ఆడపిల్లగా పుట్టింది, కానీ మగపిల్లవాని లేకనే మొత్తం శాస్త్రాలు మగపిల్లవాని లేకనే ఉండి వాళ్ళ నాన్న వద్దన్న కానీ ఎంబడి అదేవిధంగా పోతే చెప్తే ఉంటలేదని అట్లా ఎంబడేసుకుపోయింది. ఆమె డోలు కొట్ట నేర్చింది, తాళం కొట్ట నేర్చింది, మన అలుగు సామాను కట్ట నేర్చింది, కథ నేర్చింది, అన్ని కథలుగా చెప్పింది. మన బీర పండుగ కానీ, మల్లన్న పండుగ కానీ, ఎల్లమ్మ పండుగ కానీ, దైవ కార్యాలు అన్నీ చేసేది. యాజ విధంగా బీరప్ప పండుగలకు తొండపల్లి ఒక బీర్ల వాళ్ళు అక్కదారులు, అక్కడ పేట వాళ్ళు అక్కదారులు ఉన్నారు. వాళ్ళ పండుగల గిట్ట వచ్చేసి ఆ యొక్క కళాకారుల ఆ బీరప్ప పండుగ అనేది ఏషం కట్టి ఆడి పాడి కళరూపకంగా కథ చెప్పి అందరి జనాన్ని పబ్లిక్ను మెప్పించేది. సోగవాలి ఒలపోతం ఉన్నప్పుడు మహిళ కాబట్టి ఒలపోస్తే ముంగటున్న ప్రజానికం అందరూ ఒలపోసేవాళ్ళు. ఆ విధంగా మంచిగా పేరు ప్రతిష్టది తీసుకొచ్చింది. అందరితో ఏషం కట్టింది. తొండపల్లి జంగయ్యతోని కట్టింది, మద్నూరు రాజయ్యతోని, మద్నూరు బాబయ్య, మద్నూరు ఆయిలయ్య, ఈ విధంగా యాదయ్య, ఈ విధంగా నాతోటి గిట్ట వేషం కట్టింది. బీరప్ప పండుగ లోపల శ్రీయాల గౌరమ్మ కామరాతి వేషం కట్టేది. అంటే మీరు పరశురాముడు వేషం ఎక్కువ వేసేది కదా, మీతో పాటు శివరాల గౌరమ్మ తను వేసినప్పుడు ఎలా ఉంటుండే అనుబంధం? బాగుంటుండే. ఎందుకంటానంటే ఆమె ఎట్లా పోతుంది, నేను ఎట్లా పోతాను, మా ఇద్దరికి ఒక సోపతి లేక నేనేమంటే ఆమె ఏమంటది. ఆ విధంగా ఆ కలయికను అనేది ఆ వేషానికి పాత్రకు పోషించి జీవించేది. ఆ విధంగా ఒలపోసేది. చివరిగా మల్లారితో చేసినటువంటి పండుగ ఏది అంటే ఏం చెప్తారు? చివరిగా అంటే పోయిన సంవత్సరము 5వ నెల లోపల బాలపురం పండుగ చేసినాము, మళ్ళా మల్కీజ్గూడెం చేసినాము, బడంగపేట చేసినాము, ఇవన్నీ చేసినాము. లాస్ట్ పండుగ ఒకటి మాకేముండే మల్కీజ్గూడ తమ్మలూరుగూడెం ఉండే. ఇక మల్కీజ్గూడ పండుగ చేస్తుంటేనే ఆమె సుస్తయింది. సుస్తయిగా హాస్పిటల్ చుట్టూ అక్కడిక్కడ తిరిగింది. ఇక మల్కీజ్గూడెం పండుగకి వెళ్ళొచ్చి మేము చూడడం గట్రా జరిగింది. కాకపోతే కొద్దిగా మంచిగా ఉండి తిరుగునుండే. ఇక లాస్ట్ మొత్తం మీద పండుగ అంటానంటే బాలపురం పండుగకి అడిగే లాస్ట్ ఆమె. సో ఒక మహిళగా ఇన్ని రోజుల సంది ఇన్ని పండుగలు చేసి ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఇలాంటి మహిళ మళ్ళీ ఈ ఒగ్గు కళాకారులలో వచ్చే అవకాశం ఉందంటావా? ఇక ఇప్పటి వరకు ఈ యొక్క జనరేషన్ ఈ యొక్క అవకాశాన్ని బట్టే రాలేదు. ఎందుకంటానంటే ఇవాళ రేపు ఏముందంటే పిల్ల పెరిగి పెద్దగా అందు వయసేట్లో పెట్టాలనే ఆలోచన ప్రతి తండ్రికి ఉంటుంది. ఈ ఒగ్గు రూపంలో ఒగ్గు కళల ఉండాలంటానంటే ఈ యొక్క మల్లారిలాగా కళాకారిని పుట్టబోదు. సో రైట్. మరి ఏమైనా కూడా మనతో పాటు యాదయ్య గారు తన విలువైన సందేశం చేశారు. అదేవిధంగా ఒగ్గు కళని యావత్ ప్రపంచంలోనే ఢిల్లీలో కూడా తనకున్నటువంటి ప్రత్యేక కళని, అదేవిధంగా చుక్క సత్తయ్య గారి మనవడు ఒగ్గు రవి మరి తనకున్న ప్రత్యేకమైన పేరు ఏంటంటే, మనకు వచ్చినటువంటి అవార్డులు ఏంటంటే, మరి తను తీసుకున్నటువంటి అవార్డులు ఏంది, మరి ఈరోజు మరి ఈ యొక్క మహిళా కళాకారిని అంత్యక్రియలో పాల్గొన్నటువంటి చుక్క రవి గారు మనతో పాటు. అన్న నమస్తే. క్షణార్థన చెప్పాలన్న మరి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒగ్గు కళని ఒక వేదిక పైకి తీసుకెళ్ళి ఒక ఒక్కుడోలుకున్నటువంటి ప్రత్యేకతను ఒక వేదికలపైన చూపిస్తూ ఒక చక్కటి ఒగ్గు కళకి వన్నదేసినటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ఏం చెప్తారన్న ఈరోజు ప్రత్యేకంగా మల్లారి గురించి? బేసికల్గా ఆమె నా ఇన్స్పిరేషన్. మొట్టమొదటి ఏంటంటే స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఆమెది. ఎందుకంటే ఆనాటి కాలమాన పరిస్థితులను మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే తల్లిదండ్రులు భయపడేటువంటి రోజుల్లో
తండ్రి వెంట పోయి పట్నాలు వేసుకుంటూ కథలు చెప్పిందంటే అది షీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆమె ఒక లెజెండరీ. ఆమె అంటే చాలా రేర్గా పుట్టేటువంటి కొన్ని జన్మలు ఉంటాయి. అట్లా ఒక ఇన్స్పిరేషనల్ భర్త ఆమెది. నాకున్న ఉద్దేశం ఏంటంటే ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆమె దగ్గర ఒక రీసెర్చ్కి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, తర్వాత నేను గుర్తుపట్టలే ఫస్ట్ ఆమె వాళ్ళ అన్నదమ్ములలో కూర్చుని మల్లారి అమ్మాయి ఏది, మల్లారి అమ్మాయి అంటే ఆమెనే అంటున్నారు. ఆమె ధోతి కట్టుకొని కమీజ్ వేసుకొని కూర్చుంది. నాకేమో మల్లారమ్మ అంటే షీజ్ ఏ లేడీ అన్నట్టుగా నాకు గుర్తు, కానీ కమీజ్ వేసుకొని కూర్చుంటే నేను గుర్తుపట్టలే కొద్దిసేపటి దాకా. తర్వాత నేను షాక్ అయిపోయి అమ్మ ఏంది పరిస్థితి అంటే నీ జీవిత విశేషాలు చెప్పమంటే అప్పుడు చెప్పింది. ఆమె జీవిత విశేషాలు విన్న తర్వాత నిజంగానే షాక్ గురైనా. ఎందుకంటే ఒకనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు వేరు. ఇవాళ ఏ పరిస్థితులు వచ్చినాయి, అడ్వాన్స్డ్ పరిస్థితులు వచ్చినాయి, కానీ ఆనాటి అవి లేవు. ఆడపిల్ల కడప దాటి బయటికి పెడితే ఎన్నో అనుమానాలు, అవమానాలు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చింది. 2 సార్లు ఆమె దగ్గర రీసెర్చ్కి వచ్చిన తర్వాత నేను ఈమె గురించి పర్టికులర్గా గవర్నమెంట్కి చెప్పిన తర్వాత ఆనాటి డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి చెప్తే ఇట్లాంటి ఇన్నోవేటివ్ పర్సన్ను మనం బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో 2020 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆమెకు విశిష్ట పురస్కారం, రాష్ట్రీయ విశిష్ట మహిళా పురస్కారాన్ని ఆమెకు అందజేయడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా కొంతమంది మంత్రుల చేతి మీదుగా రవీంద్ర భారతి వేదిక మీదుగా ఆమెకు ఒక విశిష్ట పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేయడం జరిగింది. తర్వాత పద్మశ్రీకి కూడా ప్రయత్నం చేసినాము. కాకుంటే ఏంటంటే ఇక్కడ ఆమెకున్నటువంటి వెసులుబాటు, పండుగలు ఇవన్నీ కూడా కొన్ని అంటే పండుగలు విపరీతమైన పండుగలు చేసింది, అద్భుతమైనటువంటి పట్నాలు వేసింది, అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. కాకుంటే ఆ ప్రదర్శనలకు తగ్గట్టుగా ఆమె దగ్గర ఆనవాళ్ళు ఏదైతే సర్టిఫికెట్లు ఇట్లాంటి మనం ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. బ్యాలెన్స్ తగ్గి ఈ సంవత్సరం వస్తుందేమని అనుకున్నాం, కానీ ఈ సంవత్సరం కూడా దురదృష్టవశాత్తు రాగలేదు. కానీ పోస్ట్ మాస్ కింద నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా అప్లై చేసి ఆమె పద్మశ్రీకి అర్హురాలు. చుక్క సత్తయ్య గారు ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటామో ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద కళాకారులు, మా యాదవ్ ఉన్నారు, మన గణేష్ భాయ్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, శేఖరణ ఇట్లా అంటే రేపటి తరాన్ని బతికించినటువంటి వీర మహిళ ఆమె. అంటే చాలామంది నేను 2-3 సార్లు సిద్దిపేట డిగ్రీ కాలేజీలో అట్లాంటి దానిలో నేను వర్క్షాపులు పెట్టినప్పుడు ఈమె గురించి చెప్పినప్పుడు, నిన్న కూడా లాస్ట్ 1 year క్రితము నేను వర్క్షాప్ పెట్టినప్పుడు ఈమె గురించి చెప్పిన తర్వాత 20 మంది ఉన్న దగ్గర అమ్మాయిలు ఒక 80 మంది జాయిన్ కావడం జరిగింది. అంటే ఇన్స్పిరేషనల్గా నిన్న కూడా ఒక క్లాస్లో చెప్తే ఇవాళ వాళ్ళు సిద్దిపేట డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా ఈమె గురించి ఒక పెద్ద పోస్ట్ ఫేస్బుక్లో ఇవాళ పెట్టడం జరిగింది. అంటే తన జీవితం స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం. ఆ జీవితాలు అందరికి రావు. అంటే దేవునికి సేవ చేసేటువంటి భాగ్యం అందరికి రాదు. వచ్చినటువంటి ఆ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళే ఒగ్గు పూజారులు. కాబట్టి నిజంగా ఆమె ఒగ్గు పూజారిగా జన్మించడం, ఆ కుటుంబంలో జన్మించడం, ఆమె ఒగ్గు పూజారిగా బ్రతకడం, మరీ ముఖ్యంగా మగవాళ్ళు ఒగ్గు కళారంగంలో ఎట్లుంటారంటే మగవాళ్ళే ఆడవేషం ధరించి మెప్పిస్తారు. కానీ ఈమెకున్న గ్రేట్ ఏంటంటే తను స్త్రీగా జన్మించి మగ పాత్రలు ధరించి మెప్పించింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మల్లారి. ఫైనల్గా ఏది ఏమైనా కూడా మీ అందరు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులను విడిచి ఈరోజు మల్లారి చివరి ప్రయాణంలో భాగంగా ఒక పాట రూపంలో చెప్పమంటే ఏ విధంగా చెప్పబోతున్నారు? రైట్, మల్లారి తోటి గత 60 సంవత్సరాలుగా సోపతిదారుడు పెద్ద మనిషి నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ముత్యాలు. మాది నల్ల చెరువు. నా కోడలు కావాలి మల్లారి. మేమిద్దరం సోపతిగా కథ కూడా చెప్పి ఎన్నేళ్ళ సంది సోపతి చేసారు? చాలా పండుగలు చేసినాం. ఈ రోజు మల్లారి మిమ్మల్ని వీడిపోతుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. మల్లారి గురించి చెప్పమంటే 2 ముచ్చట్లు ఏం చెప్తావే? మల్లారి గురించి ఆమె నేను చేసిన పనులు, మేము పండుగలు చేసినాము, ఒక నానున్నాము, ఒక తాను తిన్నాం, ఒక తానున్నాం. మంచిగా ఆమె తోటి నేను సూపర్ చేసిన. మరి మల్లారి ఈ రోజు యావత్ ప్రపంచంలోనే మల్లారి కాలం చేసిందంటే పట్నంకి వెళ్ళి వందలాది వెహికల్స్ వచ్చి ఇక్కడ అందరు వచ్చేసి మల్లారి ముఖం చూసిపోయారు. అలాంటి అవకాశం మళ్ళీ ఎవరికైనా దక్కుతుందా? అవును సార్, మేము కూడా చూడాలని మనం మా అమ్మ అని వచ్చిన. సో రైట్, ఏదేమైనా కూడా చిన్ననాటి నుంచి తనతో వేషం కట్టింది ఆమె. నాతోటి కూడా మేమిద్దరం, నేను ఇల్లమ్మేషము, ఆమె శ్రీయాల గౌరమ్మ వేషం కట్టి అట్లా కూడా ప్రజలు మెప్పించినాం. ముత్యాలతో వేషం కట్టింది, చౌదరపల్లి సత్యాతో కట్టింది, కథల యాదయ్య కాకతో వేషం కట్టింది. ఆయన ఇల్లమ్మ అయితే ఈమె గౌరమ్మ. ఎమ్మెల్యే ఆయలే, మద్దూరు బాబాయ్, తొండిపల్లి జంగయ్య, ముత్యాలు, చౌదరపల్లి సత్తయ్య,
కథల యాదయ్య కాక ఈ విధంగా అనేది అందరితో కట్టింది, ఈయనతో కట్టాలనేది లేదు. అందరితో కట్టింది, అందరిని మెప్పించింది, అందరు చేసింది. ఆమెతో తాటుగా ఏషాలు కట్టిన వాళ్ళు అందరూ పోయారు కానీ లాస్ట్కి వస్తే ఇప్పుడు నేను ఒక్కడికి మా అమ్మ ఒకటి సో రైట్, ఏదేమైనా మల్లారితో పాటు వేషాలు కట్టినటువంటి అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాత్రమే ఉన్నామని చెప్పి తన మాటలు. మరి రైట్, మరి మల్లారితో అంటే అభిమానం, మరి మల్లారి అంటే ఇష్టం ఉన్నటువంటి భక్తుడు తనతో పాటు మరి ఇక్కడికి వచ్చిన అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు వన్నాడి రమేష్ కుర్మ, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదైతే నేను ఇక్కడనే మా తండ్రి మా వంశం అంతా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళము. మేము మాత్రము హైదరాబాద్లో పుట్టాము, మేము వన్నాడు వాళ్ళము. అయితే మల్లారి మా నాయన చెప్తుండే చిన్నప్పుడు తండ్రి దగ్గర చాలా కష్టపడి పెళ్లి చేస్తా అంటే కూడా చేసుకోకుండా భగవంతుని సేవకులు అంకితం అయిపోయి ఎంతో మంది కళాకారులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. మన కుర్మ జాతిలో ఇంతవరకు ఆడ మనిషి ఒగ్గు పూజారిగా లేరు ఇంతవరకు చరిత్రలో. ఇది ఒకటి గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒగ్గు పూజారి ఎవరైనా ఇప్పుడు పిల్ల పుట్టిందంటే బిడ్డ ఉందంటే ఎప్పుడు మనం కళ్యాణం చేసి ఇంటికి పంపిద్దామా అన్న ఆలోచన పడతాం. కానీ ఈమె చేసిన పెద్ద త్యాగం ఏంటంటే పెళ్లి వద్దని తండ్రికి ఒప్పించి ఒక కళ నేర్చుకొని ఎల్లమ్మ కథలు, మల్లన్న కథలు, బీరప్ప కళ్యాణాలు, ఎన్నో ప్రపంచ దేశాలు. ఇప్పుడు ఆమెకు మన గత ప్రభుత్వం కూడా మహిళా పురస్కారాలలో ఉత్తమ మహిళలుగా నంది అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ అవార్డు సరిపోదు, వాళ్ళ వెనుకబాటుతనానికి చూసి గవర్నమెంటు చేయూతని ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి. రెండవది వచ్చి ఆమెకు పద్మశ్రీ అవార్డు అన్న ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావాలి, ఆమె గుర్తింపు. ఎందుకంటే ఈ కళ ఇంతటితో ముగియకుండా మిగతా ఈ కళను కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా కళాకారులందరూ ప్రయత్నం చేయాలి. ఆమె పేరు చిరస్థాయిగా నిలిచి ఉండేలాగా మేము సెంటర్ గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము. కిషన్ రెడ్డి అయినా కావచ్చు, ఇద్దరు మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకుంటే మన అధ్యక్షుడు చింతల రామచందర్ ఈయన కావచ్చు. మేము అప్పీల్ చేసి ఆయనకు లెటర్ ఇచ్చేసి ఈమెకు అవార్డు ఇవ్వాలి, పద్మశ్రీ అవార్డు అని. మేము దాని గురించి చాలా విధాలుగా ప్రయత్నం చేసి ఈసారన్నా వచ్చేటట్టు, ఇప్పుడైతే అయిపోయింది సార్, నెక్స్ట్ దానికన్నా వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి మనిషి ఇక మనకు జీవితంలో మనం చూడలేము. ఈమె ఆదర్శంగా ఇప్పుడున్న కళాకారులు ఈమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆశయాన్ని ఆమె నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా మా ఒగ్గు కళాకారులను అందరినీ మనసా వాచా కర్మన వేడుకుంటున్నాను. రైట్, మనతో పాటు మల్లారి గురించి నేను సైతం ఒక 2 మాటలు మాట్లాడడానికి ముందుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో మరి ఒక పోలీస్గా ఒక ఉన్నతాధికారిగా కార్యాచరణ నిర్వహిస్తున్నటువంటి సురేష్ గారు మనతో. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. నాది 2011లో పెళ్ళి అయింది. నా పెళ్ళికి మల్లారి గారే ముందలుండి చేసింది. మల్లారి ఒక మొగాయని అనుకున్నాం, మా భార్య ఇట్లా బాబు అని పిలిచేది. నా పెళ్ళి అయినాక పెద్దమ్మ అని పిలిచినాం. అమ్మాయి అప్పుడు తెలిసింది, నా పెళ్ళి అయిన తర్వాత తెలిసింది. అంతమంది మేము లేడీ అనుకున్నాం ఎవ్రీథింగ్. సో ఇప్పుడున్న మహిళలకు ఇట్లా ఈమె ఇంప్రెషన్ మొగ ఆడ అనే తేడా లేకుండా ఆడైనా ఏదైనా సాధించగలదు, ఒక లేడీగా ఏ పనులైనా చేయగలదు అనేది ఈమె అందరి మహిళలకు మన రంగారెడ్డి జిల్లా తరపున, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తరపున, యాచారం మండలం తరపున ఈమె ఒక లెజెండ్. అందరికీ మహిళలకు ఈమెకు శిరసొంచి నమస్కారాలు చేయాల్సిన మహిళల తరపున, మగవారి తరపున ఈమెకు అభినందనలు. సో రైట్, మనతో పాటు యువ కళాకారుడు మరి మన నాన్నగారు ఒగ్గు ఐలాయ్ అంటేనే ఫేమస్. ఎక్కడ ఏ బీరప్ప పండుగ అయినా కూడా చక్కటి వేషధరణ చేస్తూ మరి ఆ యొక్క కళని నేను సైతం మా నాన్న పేరు నిలబెట్టడానికి సిద్ధంగా అని చెప్పేసి రాజు మనతో పాటు. రాజు నమస్తే. నమస్తే. చెప్పాలి మరి ఈరోజు మల్లారి గురించి చెప్పమంటే ఒక 2 మాటలు ఏం చెప్తావు? మల్లారి గురించి చెప్పాలంటే ఇక్కడ మా నాన్నగారితో కానీ, మధునూరి రాజయ్య గారితో కానీ, మధునూరి ఐలయ్య గారితో కానీ, తొండిపల్లి యాదయ్య గారితో కానీ, లాస్టూరు జంగయ్యతో కానీ ఎన్నో వేషాలు కట్టి ఎన్నో ఊర్లల్లో ఈమె ప్రతి కళను ఇంతగానం ప్రోత్సహించుకొచ్చింది. ఈమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇట్లా ఈ కళాకారులని ఇంకెంతమందినో ప్రోత్సహించాలని కోరుకుంటూ నమస్కారం. దీంతో పాటు సీనియర్ కళాకారుడు ఒగ్గు శేఖర్కు ప్రత్యేకత. ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి కౌసు నీసు ముచ్చ కూడా కళ్యాణం చేయడంలో నెంబర్ 1 చెప్పుకోవచ్చు. మరి శేఖర్ గారు నమస్తే. నమస్తే. చెప్పాలి మరి మల్లారి గురించి చెప్పమంటే ఏం చెప్తావు? మల్లారి అంటే చాలా పెద్ద మనిషి.
పెద్దలతో సహా ఆమె వేషధారణ కట్టి కళకు ఒక వన్నె తెచ్చింది. మేము ఆ తర్వాత వాళ్ళ వెనకంగా పని పోయి డోలు కొట్టి తాళం కొట్టి ఆమెను చూసి కూడా కొన్ని మేము నేర్చుకున్నాము. అటువంటి మనుషులు ఇక దొరకడం చాలా కష్టం. ఈ అడవిల దాంట్లో అంటే ఆమెను మించిన వాళ్ళు లేరు, మళ్ళీ రారంటావు. మళ్ళీ రారు. పుట్టినా కూడా ఇంత పేరు తెచ్చుకున్న సాధ్యమే కష్టం లేదు. అంటావు. ఇప్పుడున్న జనరేషన్ కు దాని వాల్యూ కూడా తగ్గుతుంది. రైట్. తో పాటు యువ ఒగ్గు కళాకారులు గణేష్ మనతో పాటు. గణేష్ నమస్తే. నమస్తే. చెప్పాలి మరి మల్లారి అమ్మగారి గురించి చెప్పమంటే ఒక 2 మాటలు ఏం చెప్తావు? నేను చిన్న ఉన్నప్పుడు 7-8 ఏళ్ళ వయసు నుంచి వీర పండుగలకు మా నాయన కథల యాదయ్య, ఆయన ఎంబడి వేషాలు కట్టింది. యాదన్న పరశురాముడు వేషము, మా నాయన ఎల్లమ్మ వేషము, మల్లారి పెద్దమ్మ గౌరమ్మ వేషము, కామరాదేశం కడితే ఇంకుండి డోలు కొట్టుకుంటా తాళం కొట్టుకుంటా అమ్మ పాడే పాటలు చెవులో ఏంటో నేర్చుకోవడం జరిగింది. కానీ ఇటువంటి ఆమె ఇప్పుడు మా అందరికీ దూరం అవుతుంది కాబట్టి ఎంతో బాధాకరం. సో రైట్, ఏదేమైనా కూడా కళాకారులు మాటల్లో ఆవేదన వ్యక్తం చేయడం, కానీ పాట రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. మల్లారి వలలో ఎడగాల రాదు వలలో, మల్లారి వలలో ఎడగాల రాదు వలలో, ఇడెల్లి పోవంగా వలలో ఇల్లు చిన్నవాయే వలలో, ఇడెల్లి పోవంగా వలలో ఇల్లు చిన్నవాయే వలలో, వాడెల్లి పోవంగా వలలో వాడ చిన్నవాయే వలలో, వాడెల్లి పోవంగా వలలో వాడ చిన్నవాయే వలలో, కెరెల్లి పోవంగా చిన్నవాయే వలలో, చిన్నవాయే వలలో, గుల్ల చిలకవాయే వలలో కూడి చిన్నవాయే వలలో, గుల్ల చిలకవాయే వలలో కూడి చిన్నవాయే వలలో, ఇడెళ్ళిపోతుంది వలలో ఇల్లు చిన్నవాయే వలలో, ఇల్లిపోతుంది వలలో ఇల్లు చిన్నవాయే వలలో, నలుగురే మొయ్యంగా వలలో 10 మంది ఓలంగా వలలో, నలుగురు మోయంగా వలలో 10 మంది ఓలంగా వలలో, ఎండవైన వాళ్ళు వలలో వాళ్ళే యమునల్లు వలలో, ఎండవైన వాళ్ళు వలలో వాళ్ళే యమునల్లు వలలో, భూముల విల్లాయే వలలో బుదల్లి మేడాయే వలలో, భూమిల ఇల్లాయే వలలో బుదల్లి మేడాయే వలలో, సింగార ముఖముల్లా వలలో సదలమ్మ బాలాయే వలలో, సింగార ముఖముల్లా వలలో సదలమ్మ బాలాయే వలలో, మాణిక్యద్రేయంబు వలలో మడ్డమ్మ బాలాయే వలలో, మాణిక్యద్రేయంబు వలలో మడ్డమ్మ బాలాయే వలలో, ఒలవోల కన్నీరు వలలో ఓడి గట్టిపాయే వలలో, ఒలవోల కన్నీరు వలలో ఓడి గట్టిపాయే వలలో, కలకాల కన్నీరు వలలో ఓడి గట్టిపాయే వలలో, కలకాల కన్నీరు వలలో ఓడి గట్టిపాయే వలలో, ఏదమ్మ మల్లారి వలలో ఎడగాన రాదు వలలో, ఏదమ్మ మల్లారి వలలో ఎడగాన రాదు వలలో, కాలు గజ్జగట్టి వలలో డోలు కొట్టరాదు వలలో, కాలు గజ్జగట్టి వలలో డోలు కొట్టరాదు వలలో, చనిపోయిన మల్లారి స్వర్గబంధంగా ఉన్న వాళ్ళకి మోక్షం కలగాలి.